మీరు దాడి చేసి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? మీరు మారుతారా అధ్యక్ష? మీరు ఎట్లా మారుతారు? మీరు దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు. ఇంకో సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇక్కడ చాలా స్పష్టంగా అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఉదరం పెట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు మరి మీ సబ్జెక్ట్ లేరు. ఇంగ్లీష్ మీడియం గురించి ఉదరం పెట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ పర్సన్ చెప్పాలి బాబాయ్? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరంతా భయపెట్టేస్తుందో కూర్చుంటే బాగుండేది. అరే అది కాదు, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదర పెట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళి సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎట్లా వస్తుందని కూడా మాట్లాడారు. ఎట్లా తెలుగులో మారుతూ చెప్పండి, ఇంగ్లీష్ లో మారుతూ చెప్పండి. ఇంకేదో మాట్లాడాలి. లోకేష్ గారు సార్ క్లియర్ గా 4 పేజీలు